పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానులకే కాదు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆసక్తి ఉండడం కొత్తేమీ కాదు. తాజాగా విడుదలైన ఓజీ విషయంలో కూడా ఇదే జరిగింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు రిలీజ్ కి ముందు వీడియోలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన చేసిన ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ కి ముందు అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ గత 2 సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈసారి పవన్, దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్య ముగ్గురు పట్టుదలతో పనిచేశారు. పవన్ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నా కష్టపడ్డాడు. ఈ సినిమా తప్పక హిట్ అవుతుంది అని చెప్పారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత రాంబాబు చేసిన ట్వీట్ మాత్రం వేరే విధంగా ఉంది. ప్రత్యర్థి అయినా సినిమా ఆడాలని కోరుకున్నా కానీ ఫలితం శూన్యం, దానయ్య దండగ పడ్డావయ్యా అంటూ అంబటి పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత నెటిజన్లు, పవన్ అభిమానులు మండిపడ్డారు. నీ బుద్ధి బయట పెట్టుకున్నావు రాంబాబు, పవన్ సినిమా హిట్ అవ్వడం నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, బ్లాక్ బాస్టర్ అయినా నువ్వు ఫ్లాప్ అంటున్నావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రేక్షకులు మాత్రం పవన్ మాస్ లుక్, యాక్షన్, తమన్ మ్యూజిక్, సుజిత్ డైరెక్షన్ పై ఫిదా అవుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఫ్లాప్ అని ట్రోల్స్ చేస్తున్న ఓజీ బాక్సాఫీస్ వసూళ్లపై అందరి దృష్టి ఉంది. మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ అఫీషియల్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఆసక్తి పెరుగుతోంది.